జెన్జీ అనే పేరుతో యంగ్స్టర్స్ని ముందు పెట్టి కథ నడిపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేశారు నిన్న లడఖ్లో. భారతీయులు అప్రమత్తం కావాలి, ప్రతి యువత అప్రమత్తం కావాలి, ప్రతి మధ్య వయస్కుడు అప్రమత్తం కావాలి, ప్రతి కుర్రోడు అప్రమత్తం కావాలి, ప్రతి అమ్మాయి అప్రమత్తం కావాలి. అవసరమైతే కర్ర తీసుకో, కత్తి తీసుకో, ఏమైనా తీసుకో, ఈ దేశాన్ని నాశనం చేయాలనుకునేటటువంటి వాడి తాట తీ వదిలిపెట్టద్దు. లేదా ఏదైతే నేపాల్లో డీప్ స్టేట్ చేతికి ఆ దేశాన్ని వదిలిపెట్టేశారు, బెంగాల్లో అదే బంగ్లాదేశ్లో డీప్ స్టేట్ చేతికి ఆ దేశాన్ని వదిలేశారు, శ్రీలంకలో డీప్ స్టేట్ చేతికి ఆ దేశాన్ని వదిలేశారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటయ్యా అంటే బానిస పాలనలు నడుస్తున్నాయి. చక్రవర్తులుగా డీప్ స్టేట్ వాడు ఉంటున్నాడు. వాళ్ళు ఇక్కడ వీళ్ళ బ్రతుకుల్ని శాసిస్తున్నారు. ఇక్కడ ఏమైనా ఉద్యోగాలు పెరిగినాయా, ఉపాధి అవకాశాలు పెరిగినాయా, మంచి పెరిగింది ఆ దేశాల్లో అంటే నథింగ్. వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో కుప్ప కూలి ఎవడో ఒకడి మీద పడి బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. భారతే వాళ్ళని ఆదుకుంటోంది. ఇప్పుడు ఆ భారత్ని ముక్కలు చేయడానికి, ఆ భారత్లో విప్లవం రేకెత్తించడానికి జెన్జీని ముందు పెట్టి లడఖ్లో నేను నడిపింది. వాస్తవంగా ఎవడైతే ఒకడు నిరాహారదీక్ష, ఆ నిరాహారదీక్ష చేస్తున్నప్పుడే నేను చెప్పా, వీడు ఖచ్చితంగా డీప్ స్టేట్ బ్యాచ్నే లేకపోతే చైనా బ్యాచ్ను తేల్చుకోవాలన్నటువంటి వాడితో చర్చలు ఒక పక్కన జరుపుతూ అక్కడ రిజర్వేషన్ సంఖ్య పెంచారు. ప్రత్యేకించి అక్కడ యువతరానికి అవసరమైంది. అట్లాగే అక్కడ ఉద్యోగాలు, విపరీతమైనటువంటి ఉద్యోగాలు వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి 2 లోకల్ భాషలు ఈ భాషల్లో అధికారిక భాషలకు గుర్తించమంటే అది గుర్తించారు. అన్ని మంచి చేసినా అక్కడ అకస్మాత్తుగా కార్యాలయాల మీద దాడులు, ధ్వంసాలు అనేది జెన్జీ ఉద్యమానికి సంబంధించిన ఉత్తం. ఆ తర్వాత ఉత్తరాఖండ్లో అకస్మాత్తుగా రగిలిపోయి ఉద్యమాలు ప్రారంభించేస్తున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ఏదైతే భారత శత్రువులు, హిందుత్వ వ్యతిరేకులు, మోడీ ద్వేషులు, బీజేపీ ద్వేషులు, అదే సందర్భంలో భారత్ అంటే నచ్చనటువంటి వాళ్ళు, భారత్ ఎదుగుదల నచ్చనటువంటి వాళ్ళు ఇదివరకు కూడా భారత్ ఎదుగుదలని ప్రతి నిమిషం మాటలతో కొళ్ళబొడిచి మనల్ని మానసికంగా చంపేసి విదేశాలకు వెళ్ళి బ్రతకడమే గొప్పని మన యువతరాన్ని చెడగొట్టినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి, ఈ దేశంలో చెడపుట్టిన వెధవలందరూ కలిసి ఇప్పటిదాకా ఈ దేశాన్ని ఆడుకుంటుంటే ఇప్పుడు 50 లక్షల కోట్ల బడ్జెట్కి చేరినటువంటి భారతదేశం త్వరలోనే $5 ట్రిలియన్ చేరి ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థ దగ్గరికి వెళ్తున్నటువంటి వేళ దీన్ని చెడగొట్టేందుకు జరుగుతున్నటువంటి కుట్రల విషయంలో ఇట్లాంటి ఉద్యమాలు చేసేవాళ్ళని ఉపేక్షించకూడదు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు నిలదీయండి. ఏంటిరా నీ ఉద్యమం, నీ వ్యవహారం, నీకు ఉద్యోగాలకు అవకాశాలను, కుప్పల తెప్పల ఉద్యోగ అవకాశాలను, అమెరికాకు పోయి అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో పాయిఖానాలో పనిచేసేటటువంటి బదులు ఇక్కడ నీకు బోలెడని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయే, మరి ఎందుకు చేసుకోవు, పైగా ఇంకోటేదో లేదని ఎందుకు రచ్చ చేస్తున్నావు అని చెప్పి నిలదీయండి. పక్కనోళ్ళు నిలదీయండి, ఎదురోళ్ళు నిలదీయండి, ఇంట్లో వాళ్ళు నిలదీయండి. అలాగే ఎవరి కోసం అమ్ముడిపోతున్నావు అని అడగండి, ఈ ఎదవల్ని నడిపించేవాడు ఎవడో అడగండి. ఖచ్చితంగా ఇవాళ కనుక మనం సరి చేసుకోకపోతే భారతదేశాన్ని మళ్ళీ 50 ఏళ్ల వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ బానిసత్వం వైపు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది.